రప్ప 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 గుర్తుందా డైలాగు పుష్ప సినిమాలో లాస్ట్కి రే నా బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో విడవపోయారు అనుకో రప్ప రప్ప అని చెప్పి ఒక డైలాగ్ అయితే పుష్పరాజు వేయడం జరిగింది. అదే రకంగా రికార్డ్స్ అన్నిటిని కూడా రప్ప రప్ప అయితే కోయడం జరుగుతుంది అనమాట. నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను, ఈజీగా 800 కోట్ల పోస్టర్ ఇవాళ రిలీజ్ చేస్తారు బ్రో అని. కానీ నాకే ట్విస్ట్ ఇచ్చుకుంటా, మొత్తం సినీ ఇండస్ట్రీకే ట్విస్ట్ ఇచ్చుకుంటా 829 కోట్లు రావడం జరిగింది అనేటటువంటి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మాస్ పోస్టర్ కూడా దానికి జోడించి అయితే రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా రప్ప రప్పే అవన్నీ కూడా కోసేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధమైనటువంటి పోస్టర్ ఎగ్జాక్ట్లీ రిలీజ్ అయినటువంటి 4 రోజుల్లోనే 829 అంటే 900 కోట్లు అంటే 1000 కోట్లకు దగ్గరలో పోస్టర్ వేసుకుంటే ఎవడైనా సరే నెగిటివ్ కామెంట్స్ పెడతారు, ఎవడైనా సరే ట్రోల్ చేస్తారు. కానీ ట్విట్టర్లో ఒకసారి కింద కామెంట్ చేయండి, ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నారు? ట్రేడ్ వర్గాలు చూసుకున్నట్లయితే 220 కోట్లే సండే వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నారు. కానీ మీరు మట్టికి 20 కోట్లు డిస్కౌంట్ ఇచ్చుకుంటా 229 ఏంది? వచ్చిన కలెక్షన్స్ మటసంగేయచ్చుగా, అంటే వచ్చినటువంటి కలెక్షన్స్ 850 కోట్లు అంట. కానీ వీళ్ళు ఒక 10-20 కోట్లు తగ్గించేసి 829 కోట్లు వేయడం జరిగింది అని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఒరేమ్మా ఇంత నమ్మకం బాబు, ఇంత భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుంటే ఎవరికైనా ఏడుపు సాధ్యం. కానీ లేడౌట్ అయితే అనమాట. ఇంకా సజెషన్లు అయితే సినిమాకి అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట హిందీ గురించి మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హిందీలో చూసుకున్నట్లయితే ఓన్లీ సండేనే 86 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. ఇది మామూలు కాదు, హిస్టారిక్ డేగా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ డే 1 చూసుకున్నట్లయితే 70, ఆ తర్వాత 59, ఆ తర్వాత 70. అండ్ డే 4 చూసుకున్నట్లయితే 86 కోట్లు అయితే సినిమా వసూలు చేయడం జరిగింది. ఇది కూడా వేరే లెవెల్ హిట్ అని చెప్పి నేనైతే చెప్తా ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 100 కోట్లు అటు ఇటుగా అయితే వసూలు చేసిందంట. నైజాంలో అయినా వేరే వేరే చోట, ఆస్ట్రేలియాలో రిలీజ్ అయింది, న్యూజిలాండ్లో రిలీజ్ అయింది. అండ్ చూసుకున్నట్లయితే జపాన్లో కూడా సినిమా ఆడుతుంది అని చెప్పి టాక్ అనమాట. అక్కడ వచ్చినటువంటి కలెక్షన్లు యూఎస్ఏ కలెక్షన్స్ మొత్తం కలుపుకొని ఈ 829 కోట్లు అంటే సండేనే 240 కోట్లు వచ్చాయనేటటువంటిది అఫీషియల్గా తెలియజేయడం అనమాట. ఇదైతే ఒక గ్రేట్ అని చెప్తాను నేనైతే. అండ్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ చూడండి, అదిరిపోయింది అనమాట. వెనకాలేమో కాళికా మాతుంది, ముందేమో మన పుష్పరాజు గొట్టలు పట్టుకొని ఉండు. ఇది చూసుకున్నట్టయితే క్లైమాక్స్ ఫైట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఎలాగైతే రప్ప రప్ప జనాలకు వచ్చిండో అదే విధంగా బాక్స్ ఆఫీస్ కూడా రప్ప రప్ప పుష్పరాజుకు వస్తుండో అనేటటువంటిది తెలియజేయడం అనమాట. ఇదైతే ఒకందుకు వేరే లెవెల్ అని చెప్తాను అనమాట. సో రేపు చూసుకున్నట్లయితే, ఇవాళ చూసుకున్నట్లయితే రేపు మండే కలెక్షన్స్ అయితే వేయడం జరిగింది. నా గెసింగ్ కరెక్ట్ అయినట్టయితే ఈజీగా 900 కోట్లు వేస్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మండే వర్కింగ్ డే, చాలా మంది సినిమాకి వెళ్ళరు, దానివల్ల తక్కువ కలెక్షన్స్ రావచ్చు. 900 కోట్లు వేస్తారు. నెక్స్ట్ ట్యూస్డే కల్లా 1000 కోట్ల పోస్టర్ అయితే దిగబోతుంది. ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీలోనే 5వ 6వ సినిమాలు ఉన్నాయి 1000 కోట్లు కొట్టినటువంటి సినిమాలు. ఇక 7వ సినిమాను 8వ సినిమాను పుష్ప అయితే చేరబోతుంది. అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమాగా, తెలుగు 3వ సినిమాగా, సుకుమార్ గారి మొట్టమొదటి సినిమాగా, డిఎస్పి మొట్టమొదటి సినిమాగా ఇదైతే చేరబోతుంది అనమాట. డిఎస్పి గారు పనిచేసినటువంటి కంగో సినిమా చూసుకున్నట్లయితే ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. 2000 కోట్లు కొట్టిద్ది అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కానీ కట్ చేస్తే అది కనీసం 200 కోట్లు కూడా కొట్టలేదు. కానీ ఈ సినిమా 2000 కోట్లు కొట్టిద్ది అని చెప్పి వీళ్ళు ఎక్కడ కూడా శబ్దం చేయలేదు. ఈ త్రిబులార్ని దాటిద్ది అని చెప్పి కూడా వీళ్ళు శబ్దం చేయలేదు. బాహుబలిని దాటిద్ది అని చెప్పి కూడా వీళ్ళు శబ్దం చేయలేదు. 1000 కోట్లు దాటిద్ది అని చెప్పి కూడా వీళ్ళైతే ఎక్కడా చెప్పుకోలేదు. జస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసారనమాట. ఆ తర్వాత సైలెంట్ గా ఉన్నారు. కట్ చేస్తే ఈ విధంగా కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తుంది. కాబట్టి సక్సెస్ ఇస్ సైలెంట్ అనమాట. సక్సెస్ అనేటటువంటిది సైలెంట్ గా వస్తుంది, తర్వాత వాయలెంట్ గా మారిపోతాయి అనేటటువంటిది పుష్ప సినిమా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో మీ కామెంట్ ఏంటి? ఈ 829 కోట్ల పోస్టర్ ఏ విధంగా అనిపించింది? రేపు ఇంకా ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేయొచ్చు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.